Hi students. So మనం ఇక్కడ ఈ సెషన్లో యూనియన్ బడ్జెట్ రీసెంట్గా రిలీజ్ చేసిన యూనియన్ బడ్జెట్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మనకు కనుక చూస్తే మన హెడ్డింగ్స్లో వాటిలో ఇంట్రమ్ బడ్జెట్, ఇంట్రమ్ యూనియన్ బడ్జెట్గా కనిపిస్తుంది. ఇంట్రమ్ 2024-25 వెరీ రీసెంట్ వన్ కదా, Feb 1st రిలీజ్ అయింది. కాబట్టి దీన్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇప్పుడు మనకున్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 2కి అయితే కన్ఫామ్గా మీకు ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ వెయిటేజ్ గట్టిగానే ఉండొచ్చు అని చెప్పచ్చు. ఇది గ్రూప్ 1కి వచ్చేటప్పటికి, గ్రూప్ 1కి ఎందుకు అని అంటే నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి. సో దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ ఆస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. గ్రూప్ 2కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, గ్రూప్ 2లో ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పాలి. ఏంటి అది అని అంటే, మనకి 23-24 బడ్జెట్ అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత 24-25 ఈ రెండు బడ్జెట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఈ 23-24ని మనకి ఎకానమీ అనేది అఫీషియల్గా ఉన్నది గ్రూప్ 2లో వచ్చేటప్పటికి మెయిన్స్లో కాబట్టి గట్టిగా ఫోకస్ చేయడానికి కుదురుతుంది. ఇక్కడ 23-24 కింద 23-24 బడ్జెట్ని, బడ్జెట్ ప్లస్ ఎకనామిక్ సర్వేని ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు. దేనిలో? మెయిన్స్లో, గ్రూప్ 2 మెయిన్స్లో, ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఫోకస్ చేస్తాడు. కానీ గ్రూప్ 1కి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్లో ఎకానమీ ఉంది కాబట్టి, ఎకానమీ సిలబస్లో ఉంది కాబట్టి, సో దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ ఆస్క్ 23-24 2023-24 బడ్జెట్ ఎకనామిక్ సర్వే కూడా అడగడానికి స్కోప్ ఉంది ఇక్కడ ప్రిలిమ్స్లో గ్రూప్ 1 అయితే. గ్రూప్ 2 అయితే 23-24 మెయిన్స్లో అడుగుతాడు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ కింద, కరెంట్ ఇష్యూస్ కింద, బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, కరెంట్ ఇష్యూస్లో మనకి కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ ఇష్యూస్లో రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసిన బడ్జెట్ని అడగడానికి స్కోప్ ఉంటుంది. అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ ఆస్క్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ హియర్. ఈవెన్ దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఇంకా ఎక్కువ కూడా రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది మల్టీపర్పస్ యూజ్ అవుతుంది, చాలా ఏరియాలో ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేద్దాం. జనరల్గా కొన్ని బేసిక్స్, బడ్జెట్కి రిలేటెడ్గా బేసిక్స్ని నేను డిస్కస్ చేస్తూ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను. జనరల్గా మనకి బడ్జెట్ అనగానే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనమాట ఇవి బడ్జెట్కి రిలేటెడ్గా. యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే వర్డ్ మనకి ఎక్కడా కనిపించదు, బడ్జెట్ అనే వర్డ్ ఉండదు. దానికి రిలవెంట్ వర్డ్ ఏమని ఉంటుందంటే ఇస్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో మనకి కనిపించేది ఇక్కడ మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే ట్యాగ్లోనే కనిపిస్తుంది. దట్ రివర్స్ విత్ ఆర్టికల్ 112 అనమాట. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం దీన్నే మనం. దెన్ వీ ట్రీట్ ఇట్ యాజ్ అ బడ్జెట్గా ట్రీట్ చేస్తాం. తర్వాత ఇంకొన్ని ఏరియాస్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఏంటి అని అంటే, ఈ బడ్జెట్లో ఇంకొక ఆర్టికల్ 110 ఈజ్ రిలేటెడ్ టు మనీ బిల్స్. మనీకి రిలేటెడ్గా ఉన్న బిల్స్ అంటే ఏంటి? మనీ బిల్స్ అంటే ఏంటి అని అంటే, మనకి ఏవేవైతే ఎక్స్పెండిచర్కి రిలేటెడ్గా, ఇన్కమ్కి రిలేటెడ్గా అనౌన్స్ చేసిన బిల్స్ ఉంటాయో వాటిని మనీ బిల్స్ అంటాం. దాని పేరులోనే ఉంది కదా, ద నేమ్ ఇట్ సెల్ఫ్ రిజంబుల్స్ అనమాట. తర్వాత 4-in-1 ఇదొకటి ఇంపార్టెంట్ వన్, అప్రాప్రియేషన్ బిల్ అంట. అప్రాప్రియేషన్ బిల్స్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అని, కాంటింజెన్సీ ఫండ్ అని రెండు ఫండ్స్ ఉంటాయన్నమాట. కన్సాలిడేటెడ్ ఫండ్, కాంటింజెన్సీ ఫండ్. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి అంటే, చిన్నగా బ్రీఫ్ చేయాలి అని అంటే, జనరల్గా గవర్నమెంట్ ఇన్కమ్ సోర్సెస్ అని, గవర్నమెంట్కి ఉండే ఇన్కమ్ అంతా ఉంటుంది కదా, వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఎలా వస్తుంది? అది పబ్లిక్ అకౌంట్స్ నుంచి అయి ఉండొచ్చు. పబ్లిక్ అకౌంట్స్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఇన్వెస్ట్ చేసుకునే అమౌంట్స్ కానీ, అవన్నీ ఏం చేస్తారు అని అంటే ఒక చోట పైల్ చేస్తారు. ఆ పైల్ చేసిన అమౌంట్ నుంచే వీళ్ళ ఖర్చులు కంటిన్యూ అవుతాయి అన్నమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు, గవర్నమెంట్ తన ఖర్చు కోసం మనీని ఖర్చు పెట్టచ్చు అని చెప్పేదే అప్రాప్రియేషన్ బిల్. కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది విచ్ రిఫర్స్ ఆర్టికల్ 266 అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి, దిస్ ఇస్ కన్సాలిడేటెడ్ ఫండ్. కన్సాలిడేషన్ అంటే ఏంటంటే అక్యూములేషన్ కదా, మొత్తం ఒక చోట తీసుకురావడానికి కన్సాలిడేషన్ అంట.
తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓట్ ఆన్ అకౌంట్ అని ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి అంటే దెన్ దే టాక్ అబౌట్ కంప్లీట్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్, క్రెడిట్స్ ఇలాంటి వాటి గురించే మాట్లాడతారు అనమాట. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఒక ఎక్స్పెండిచర్ పార్ట్ గురించే మాట్లాడతారు. జనరల్గా ఎలక్షన్స్ జరిగే టైంలో ఇంట్రడ్యూస్ చేసే బడ్జెట్ని ఇంటరమ్ బడ్జెట్ అంటారు. తర్వాత వీళ్ళు ఇదే పార్టీ కనుక వచ్చింది అని అంటే ఏమవుతుందంటే దే గో హెడ్ విత్ స్మాల్ వెరీ ఫ్యూ ఎడిషన్స్ టు ద ఎగ్జిస్టింగ్. లేకపోతే ఏం చేస్తారంటే కొత్తగా బడ్జెట్, వేరే వాళ్ళు వస్తే కొత్తగా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం, ఇలాంటి కాన్సెప్ట్స్ జరుగుతాయి. సో ఇలా ఎలక్షన్ మూమెంట్లో ఏవైతే ఉంటుందో బడ్జెట్ని అనౌన్స్ చేసిన బడ్జెట్ని ఇంటరమ్ బడ్జెట్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్తారు. ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడతారు, ఓన్లీ ఎక్స్పెండిచర్ గురించే హోల్డ్ చేస్తారనమాట యాజ్ అ కాంటెక్స్ట్. ఇవి మేజర్. వీటిలో పబ్లిక్ అకౌంట్, కన్సాలిడేటెడ్ ఫండ్ 266(1) అంట, 266(2) అనమాట. ఇది కన్సాలిడేట్ పబ్లిక్ అకౌంట్, రెండు ఒకటే ఆర్టికల్లోనే సబ్ క్లాసెస్ అనమాట. తర్వాత ఆర్టికల్ 267 అని ఒకటి ఉంటుంది. 267, ఈ 267 ఏంటి అని అంటే దిస్ ఇస్ కాల్డ్ కాంటింజెన్సీ ఫండ్. కాంటింజెన్సీ అంట. కాంటింజెన్సీ అంటే ఏంటి అంటే ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎమర్జెన్సీ కాంటెక్స్ట్లో వచ్చినప్పుడు అంటే లైక్ ఏదైనా ఫ్లడ్ వచ్చింది, లేదా ఎర్త్క్వేక్ లాంటిది వచ్చింది, లేదు ఏదైనా ప్రాబ్లం, ఇలాంటివి ఏమైనా వచ్చాయి, ఏమైనా కెలామిటీస్ వచ్చాయి, ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ప్రెసిడెంట్ 500 crore రూపీస్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకోకుండానే అనౌన్స్ చేసేయచ్చు కాంటింజెన్సీ ఫండ్ నుంచి. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కనుక మనీ టర్న్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి కాంటింజెన్సీ ఫండ్కి వచ్చినప్పటికీ ఎమర్జెన్సీ ఫండ్ రిక్వైర్మెంట్ని బట్టి అమౌంట్ని అనౌన్స్ చేసేసుకోవచ్చు, తర్వాత అయినా బిల్ పాస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. ఇది తెలిస్తే చాలు. ఇవి మేజర్ మనకి. తర్వాత ఇంకా లాస్ట్ వన్ ఒకటి ఉంది చూడండి ఇక్కడ, 280, ఆర్టికల్ 280. ఈ ఆర్టికల్ 280 ఏంటి అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ అంటే మనకు తెలుసు, ఫినాన్స్ కమిషన్ ఇస్ విచ్ వర్క్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంట. అప్రోప్రియేషన్ బిల్ గురించి మనం డిస్కస్ చేసాం. తర్వాత మనీ బిల్స్ మాట్లాడాం. మనీ బిల్స్ అంతా మీకు వినిపించదు, కానీ అప్రోప్రియేషన్ బిల్ అనే వర్డ్ వింటారు, ఫ్రీక్వెంట్గా వింటారు. తర్వాత ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ ఇంటరమ్ బడ్జెట్ అంటే మీకు అర్థమైంది. తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్, కాంటింజెన్సీ ఫండ్, ఈ ఫండ్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఉన్న వాటిల్లో ఆర్టికల్స్ అన్ని ఇవన్నీ బడ్జెట్కి రిలేటెడ్ ఆర్టికల్స్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ. వీటిలో ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, అంటే ఖచ్చితంగా మీరు వినేవన్నమాట. వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఫర్దర్గా మనం వెళ్తే వాట్ ఈస్ అ బడ్జెట్ ఇన్ జనరల్. బడ్జెట్ అనగానే మనకి బడ్జెట్ని డిఫైన్ చేయాలి అని అంటే ఇందాక నేను చెప్పినట్టు, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు, ఈజ్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పుకున్నాం. బడ్జెట్ ఈజ్ అ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఒక సంవత్సర కాలంలో ఏవేవైతే ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుందో, ఎంత ఇన్కమ్ ఉంటుంది గవర్నమెంట్ది అని చేసే ఎస్టిమేషన్ అనమాట. ఇట్స్ ఎస్టిమేషన్. ఈ ఎస్టిమేషన్స్ని ఏం చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత రివైజ్ కూడా చేసుకోవచ్చు. అలా కనుక రివైజ్ చేస్తే వాటిని రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అంటారు. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఆర్ఈ అని చూపిస్తారనమాట, ఆర్ఈ అని ప్రజెంట్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అని అంటుంటారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ ఉంటాయి, ఎస్టిమేషన్స్ ఉంటాయి అనమాట మనకి. ఇక్కడ మనం ఒకసారి ఈ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ అంటే ఏంటి, ఆర్టికల్ 112 ప్రకారం, ఆర్టికల్ 112ని బేస్ చేసుకొని ఇట్స్ అ కాన్స్టిట్యూషన్ లో మనకి డైరెక్ట్ బడ్జెట్ అనే వర్డ్ ఉండదని చెప్పుకున్నా. బడ్జెట్ ఈస్ నోన్ యాజ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, which is the annual financial statement of the government. So budget is not mentioned in the constitution. It's not mentioned in the constitution. ఆ పాయింట్ మనకి తెలియాలి. తర్వాత ఇంకేంటి, it's not mentioned in the constitution. తర్వాత it is the statement of estimated receipts and expenditure of the government. That's what estimated receipts అంటే ఇన్కమ్ అనమాట. ఇస్ అర్ ఇన్కమ్, ఇస్ రిసీట్ ఇస్ అ ఇన్కమ్. రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. ఎస్టిమేట్ చేసిన ఎక్స్పెండిచర్
ఇన్కమ్ యొక్క కాంబినేషనే మనకి బడ్జెట్ అంటే పాయింట్ ఇక్కడ. సో యూనియన్ బడ్జెట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ, ఎలా క్లాసిఫై చేస్తారు యూనియన్ బడ్జెట్ని? రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్ ఇలాగనమాట. బడ్జెట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ బడ్జెట్. ఈ రెవెన్యూ బడ్జెట్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ బడ్జెట్ క్లాసిఫైడ్ ఇంటూ క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇలాగనమాట. ఇది క్లాసిఫికేషన్. మళ్ళీ ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ లో మళ్ళీ మనం రెవెన్యూ రిసీట్స్ ని ఎలా క్లాసిఫై చేస్తామంటే, ఇక్కడ చూడండి రెవెన్యూ రిసీట్స్ కదా, ఈ రెవెన్యూ రిసీట్స్ ని డైరెక్ట్ రెవెన్యూ రిసీట్స్ లో ఏముంటాయంటే ట్యాక్స్డ్ ఇన్కమ్, నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అని ఉంటాయి. నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్, నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్. ట్యాక్స్డ్ ఇన్కమ్ అన్నాం అనుకోండి, ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయం. ఎలాంటిది? ట్యాక్సెస్ నుంచి వచ్చే ఆదాయం ఎలాంటివి ఉంటుందంటే, ఇట్ మే బి డైరెక్ట్ ట్యాక్స్ నుంచి రావచ్చు, ఇట్ మే బి ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి రావచ్చు. ఇదనమాట కాన్సెప్ట్. ఇది అర్థమైతే సరిపోతుంది. సో తర్వాత ఇక్కడ మనం కనుక చూస్తే, అంటే నెక్స్ట్ కనుక ఒక పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ యూనియన్ బడ్జెట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అనుకున్నాం. మరి బడ్జెట్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు? బడ్జెట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిఓఈఏ ఉంటుంది. దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నోడల్ బాడీ అన్నమాట. ఈ రెండు ఇవి రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రిపేరింగ్ ఆఫ్ బడ్జెట్ ప్రిపరేషన్ లో ఇవి మ్యాండేటరీ, ఇవి మేజర్ అన్నమాట, మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బ్రాడ్లీ ఆన్ ద బేసిస్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్స్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ రిసీట్స్ ఆఫ్ ద కంట్రీ. అదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే వచ్చిన ఇన్కమ్, రిసీట్స్, ఇన్కమ్ ఎంత రావడానికి ఛాన్స్ ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత అవ్వడానికి, ఖర్చు అవ్వడానికి స్కోప్ ఉంది అనే ఇచ్చే ఎస్టిమేషన్ బడ్జెట్. సో బడ్జెట్ డివిజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫైర్స్ దీన్ని ప్రిపేర్ చేస్తారని చెప్పుకోవాలి. బట్ దీన్ని ఎవరు ప్రెజెంట్ చేస్తారు అంటే, ప్రెజెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రెజెంట్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకేనా, నెక్స్ట్ మనకి వెళ్దాం. సో ఇక్కడ ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్ కనుక చూస్తే, బడ్జెట్ ప్రెజెంటేషన్ కనుక చూస్తే మనం, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో కాస్ట్ టు బి లేడ్ బిఫోర్ ద బోత్ హౌసెస్. ఎవరంటే ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే, ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కాస్ట్ టు బి లేడ్ బిఫోర్ బోత్ ద హౌసెస్. బోత్ హౌసెస్ ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి మనకి? లోక్సభ, రాజ్యసభ ఉంటాయి కదా. ఈ వీటిల్లో రాజ్యసభ, వీటిల్లో రాజ్యసభ, లోక్సభలో అంటే మనకి మొత్తాన్ని పార్లమెంట్ అంటాం కదా. దీనిలో ఏం చేస్తారు అంటే, ఈ ఇన్ఫర్మేషన్, బడ్జెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని రైస్ చేసేది ఎవరు అని అంటే, రైస్ చేసేది మనకి ప్రెసిడెంట్ అన్నమాట. బడ్జెట్ ప్రెజెంట్ చేసేది ఎవరు? ఈ బడ్జెట్ కి రిలేటెడ్ గా పాయింట్ ని రైస్ చేసేది ప్రెసిడెంట్. బడ్జెట్ ని ప్రెజెంట్ చేసేది ఎవరు అంటే, ప్రెజెంట్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. దీనిలో ఏముంటుంది అని అంటే, ఈ బడ్జెట్ లో మనకి ఇలా అనౌన్స్ చేసిన బడ్జెట్ లో వీళ్ళకి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుగుణంగా, అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తారంటే, పార్ట్ ఏ, పార్ట్ బి అని డివైడ్ చేస్తారు దీన్ని. పార్ట్ ఏ, పార్ట్ బి అంటే పార్ట్ ఏలో ఏం డిస్కస్ చేయాలి, పార్ట్ బిలో ఏం డిస్కస్ చేయాలి అనేది వీళ్ళు క్లాసిఫై చేస్తారు. పార్ట్ ఏలో డిస్కషన్ అంతా ఏముంటుంది అని అంటే, పార్ట్ ఏలో వీళ్ళంతా మ్యాక్రో ఎకనామిక్ పార్ట్ గురించి మాట్లాడతారు. మ్యాక్రో ఎకనామిక్ పార్ట్ అంటే ఏంటి? మ్యాక్రో అంటే స్థూల కదా, స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలు మ్యాక్రో కదా. మైక్రో అంటే సూక్ష్మ అర్థశాస్త్రం కదా. సో మ్యాక్రో ఎకనామిక్ పార్ట్ అంటే ఎలాగ ఉంటుందంటే, వేరియస్ స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్, వేరే స్కీమ్స్ ని అనౌన్స్ చేస్తారు. అంతేకాకుండా ప్రియారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటుందో వాటి గురించి చెప్తారు. తర్వాత అండ్ అలొకేషన్స్ ఆర్ మేడ్ టు ద సెవరల్ సెక్టర్స్.
వివిధ రకాలైన రంగాలు ఏవైతే ఉంటాయో ఆ రంగాలకు సంబంధించిన ఈ ఎలకేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత అమౌంట్ అనౌన్స్ చేస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారనమాట. మనం పార్ట్ బి కనుక చూస్తే పార్ట్ బిలో ఏముంటుందని అంటే ఇట్ డీల్స్ విత్ ఫైనాన్స్ బిల్ గురించి డీల్ చేస్తుంది అనమాట. అంటే ఏముంటాయి దీనిలో అంటే విచ్ కంటైన్స్ టాక్సేషన్ ప్రపోజల్స్ ఉంటాయి. ఎలాంటివి? ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా, ఇన్కమ్ ట్యాక్స్ రివిజన్స్ ఏమన్నా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రివిజన్స్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిలేటెడ్గా కానీ, రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్యాక్సెస్ రిలేటెడ్గా ఏదైనా చేంజెస్ చేసినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసినా ఇక్కడ ఉంటుంది అనమాట. సో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో మ్యాక్రో ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పార్ట్ బిలో వచ్చినప్పటికీ ఫినాన్స్ బిల్కి రిలేటెడ్గా, ట్యాక్సేషన్కి రిలేటెడ్గా, ట్యాక్స్కి రిలేటెడ్గా ఉన్న అంశాలు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడతాయి అనమాట. అయితే ఇంకా మనకి ఏమన్నా ఎడిషనల్ పాయింట్స్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఎడిషనల్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటి? మేజర్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. బడ్జెట్ డాక్యుమెంట్స్ వీటిని కూడా రిలీజ్ చేస్తారనమాట. ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంచుతారు బడ్జెట్ డాక్యుమెంట్స్ అని. కానీ ఏంటంటే టైం ఉండదు కాబట్టి వీటన్నిటిని చదివి అర్థం చేసుకొని చేసే పరిస్థితి ఉండదు అనమాట. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దాన్ని మనకి ఇలాగా ఏదైనా కన్సైజ్గా ఏదైనా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి బడ్జెట్ డాక్యుమెంట్స్లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, దీన్నే మనం బడ్జెట్ అంటున్నాం కదా. ఇదే మనకి ఆర్టికల్ 112 112 ఆర్టికల్కి సంబంధించిన అంశాలన్నీ దీనిలో ఉంటాయి. తర్వాత డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఏమేమైతే ఉన్నాయో. గ్రాంట్స్ అంటే ఏంటి అని అంటే గ్రాంట్స్ 2 రకాలు ఉంటాయి. మనం ఇచ్చేవి ఉంటాయి, మనకు వచ్చేవి ఉంటాయి. వీటిని మనం రెవెన్యూ పార్ట్లోనే డిస్కస్ చేస్తాం. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, బడ్జెట్ కదా, ఇది బడ్జెట్, ఇది రెవెన్యూ బడ్జెట్ అనుకుందాం, ఇది క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ ఏం చెప్పుకున్నాం? రెవెన్యూ రిసీట్స్ అనుకున్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకున్నాం. రెవెన్యూ రిసీట్స్లో మళ్ళీ ఏముంటాయి? ట్యాక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు గ్రాంట్స్ మనం ఇచ్చేవనుకోండి, వేరే వాళ్ళకి ఇచ్చేవనుకోండి, మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. మనకి ఎవరైనా వేరే వాళ్ళు వేరే కంట్రీస్ మనకి గ్రాంట్స్ ఇస్తే అదేమవుతుందండి? ఇన్కమ్ అవుతుంది, నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అవుతుంది అనమాట. గ్రాంట్స్ మనం రిసీవ్ చేసుకుంటే గ్రాంట్స్ రిసీవ్డ్ ఇస్ అ నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అవుతుంది అనమాట. గ్రాంట్స్ గివెన్ అనుకున్నాం అనుకోండి, గ్రాంట్స్ గివెన్ మనం గ్రాంట్స్ ఇచ్చామనుకోండి, అది దేని కిందకు వస్తుంది అంటే కమ్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. దట్ ఇస్ ద కాంటెక్స్ట్, అది అర్థం అవ్వాలి. తర్వాత చూస్తే మనం ఇంకొంచెం అడిషనల్గా కనుక కొన్ని పాయింట్లు, ఇంకొన్ని సమ్ మోర్ పాయింట్స్ కనుక మనం చూస్తే, దీంతో పాటు ఫినాన్స్ బిల్ అంటున్నాం. ఇందాక ఫినాన్స్ బిల్ చెప్పుకున్నాం కదా, ఫినాన్స్ బిల్ లేదా మనీ బిల్ అంట. ఈ ఫినాన్స్ బిల్ మనం ఫినాన్స్ బిల్ ఆర్ మనీ బిల్ అని దాని గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ మనం మాట్లాడాం కదా, మనం ప్రొవిజన్స్ చెప్పుకునేటప్పుడు మనీ బిల్స్ గురించి మాట్లాడాం, డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్ అని, రిలేటెడ్ టు ఫినాన్స్, మనీకి రిలేటెడ్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం కనుక ఇక్కడికి వస్తే ఈ ఫినాన్స్ బిల్ ఆర్ మనీ బిల్ ఏదైతే ఉందో దీనిలో ఏం మాట్లాడతారు? దీనిలో అన్ని ట్యాక్స్కి రిలేటెడ్ అంశాలు మాట్లాడతారు. ఇక మన పార్ట్ బిలో అంతా మాట్లాడేది ఇదే కదా, పార్ట్ బిలో డిస్కస్ చేసేదంతా ఇదే కదా. దేనికి రిలేటెడ్? టాక్సేషన్కి రిలేటెడ్ అంశాలు మాట్లాడతారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకి మేజర్ డాక్యుమెంట్స్ అనమాట. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అండ్ ఫినాన్స్ బిల్. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆర్టికల్ 113, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ 112, ఫినాన్స్ బిల్ వచ్చేటప్పటికి 110. తర్వాత ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్స్ మ్యాండేటెడ్ అంటారు, FRBM యాక్ట్ అంటారు. అంటే FRBM యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట FRBM అంట. అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంట. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 యాక్ట్ అనమాట. ఇట్స్ ఇంపార్టెంట్ యాక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో FRBM యాక్ట్ కనుక మనం చూస్తే, FRBM యాక్ట్ గురించి ఆలోచిస్తే ఏంటి అంటే, జనరల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అలాంటివి ఇప్పుడు ఏవేవైతే నేను డెఫిసిట్స్ అని ఉంటాయి. డెఫిసిట్స్ అంటే ఏంటి అంటే లోటు అని అంటాం తెలుగులో. ఈ డెఫిసిట్స్ని, లోటుని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది ఎవరు? గవర్నమెంట్. కాబట్టి ఏ డెఫిసిట్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తాను, వాటి వల్ల వచ్చే నెగిటివ్ షేడ్స్ని ఎలా తీసేస్తాను, ఇవన్నీ మనకి
అనౌన్స్ చేస్తారనమాట. FRBM, దీనికి FRBM యాక్ట్ 2003, ఇట్స్ నాట్ 1999, 2003 అనమాట, 2003. I'll write here. FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 యాక్ట్ అనమాట. ఇది 2003 యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. దిస్ వన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి 3 బిల్స్ చూసాం మనం. ఫైనాన్స్ బిల్, తర్వాత డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అండ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసాం. ఈ FRBM యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఏవేవైతే నెగిటివ్ షేడ్స్లో ఉన్నావో, అంటే మనకి డెఫిసిట్లు ఏవైతే ఉన్నాయో, డెఫిసిట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు మన డిస్కషన్లో కూడా వస్తుంది. డెఫిసిట్స్లో మనం వినేది, తెలుగులో దీన్ని లోటు అంటారు. ఎలాంటివి వస్తాయి అని అంటే, రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది, రెవెన్యూ డెఫిసిట్, దీన్ని రెవెన్యూ లోటు అని అంటారు. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ అని ఒకటి వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అని ఇంకోటి ఉంటుంది, ప్రైమరీ డెఫిసిట్. ఇలా కనుక మనం ఇవి కనుక అబ్జర్వ్ చేస్తే, వీటిల్లో అన్నింటిలోకి డేంజర్ ఏది అని అంటే ఫిజికల్ డెఫిసిట్. ఎందుకు డేంజర్ అనేది మీకు నెమ్మదిగా పోను అర్థమవుతుంది. కాంటెక్స్ట్ మనం కొంచెం ఫార్వర్డ్ మూవ్ అయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది. ఎందుకు అని అంటే, దీనివల్ల ఫిజికల్ డెఫిసిట్ రీజన్ వల్ల ఏమవుతుందంటే, మనం బయట నుంచి తీసుకొచ్చిన అప్పులు పెరుగుతూ ఉంటాయి. అంటే బయట నుంచి అమౌంట్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాము అని అంటే, దట్ మే లీడ్ టు ఫిజికల్ డెఫిసిట్ అనమాట. వాటిని పే చేయడానికి మళ్ళీ అప్పులు తీసుకురావడం, ఇలా సైక్లిక్ ఆర్డర్లో అప్పులు మూవ్ చేస్తూ ఉంటాం. సో ఫిజికల్ డెఫిసిట్ ఇస్ మోస్ట్ డేంజరస్ అంట. ఇప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి, అంటే వాటి మీద ఫోకస్ చేయడానికి FRBM యాక్ట్ మీద గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే, ఖచ్చితంగా ఈ డెఫిసిట్లు ఏవైతే ఉన్నాయో, లోటుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, వీటి నుంచి బయటపడేయడానికి నేనేం చేస్తున్నాను అనేది గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వీటిని ఎంతెంత కంట్రోల్ చేస్తున్నాను, దేనికి కంట్రోల్ చేస్తున్నాను, ఎంత పర్సంటేజ్ కంట్రోల్ చేస్తున్నాను అనేది కూడా చెప్పాలి. సో మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. ఫిజికల్ పాలసీ అంటే ఏంటి అంటే కోశ విధానం అంటాం తెలుగులో, కోశ విధానం. ఈ కోశ విధానం అనేది వర్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి అఫీషియల్ గా చెప్పాలి అని అంటే ఫిజికల్ పాలసీ అన్నాం అనుకోండి, ఫిజికల్ పాలసీ, ఇవన్నీ బజింగ్ వర్డ్స్. ఫిజికల్ పాలసీ అంటే కోశ విధానం, పాలసీ అంటే విధానం కదా. కోశ విధానం ద్వారా ఏంటి అని అంటే, బడ్జెట్ ప్లస్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఎకనామిక్ సర్వేని ఫిజికల్ పాలసీ అంటారు. బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. బడ్జెట్ ఎప్పుడు రన్నింగ్ ఇయర్ ఉంటుంది, ఎకనామిక్ సర్వే రన్నింగ్ ఇయర్ 2024-25 కదా. ఎకనామిక్ సర్వే ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అన్ని చెప్తారనమాట. అక్కడ ఏమేమి రివైజ్ చేశారు అనేది అన్ని చెప్పేస్తారు ఇక్కడ ఎకనామిక్ సర్వేలో. ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, ఇక్కడ ఎస్టిమేషన్స్ ఉంటాయి. బడ్జెట్ ఈజ్ ద ఎస్టిమేషన్ కదా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కదా. ఇక్కడ అన్ని ఎస్టిమేషన్స్ అనమాట, ఎంత ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, ఎంత ఇన్కమ్ ఉండొచ్చు అని చెప్తారు. ఎకనామిక్ సర్వే ప్రీవియస్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఏమైనా రివైజ్ చేశారా, వాటిని అలాగే కంటిన్యూ చేశారా అనే కాన్సెప్ట్ ఇక్కడ చెప్తారు. ఇది పాయింట్ అనమాట. ఫిజికల్ పాలసీ ఇది. ఇలాంటి పాలసీల్లో మనకి మానిటరీ పాలసీ కూడా చూస్తాం. మానిటరీ పాలసీ దేనికి సంబంధించింది వినుంటారు కదా. ఇది మానిటరీ పాలసీ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ మీద ఫోకస్ చేస్తారు. గ్రోత్ ని పెంచడానికి, కంట్రీ గ్రోత్ ని పెంచడానికి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడానికి ఫిజికల్ పాలసీకి వెళ్తారు. జనరల్ ఐడియా అది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీకి వెళ్తారు కదా. మానిటరీ పాలసీ అంటే ఏంటి, మనకి MPC ఉంటుంది, మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో మనకి 3 వచ్చేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు, 3 వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన పర్సన్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కీ రేట్స్ ఉంటాయి కదా, కీ రేట్స్, ముఖ్యమైన రేట్లు ఏవైతే ఉంటాయో వాటిని కీ రేట్స్ ని ఇంక్రీజ్ చేయడము, కీ రేట్స్ పెంచడము, కీ రేట్స్ తగ్గించడము, లేదా కీ రేట్స్ న్యూట్రల్ లో ఉంచడం చేస్తారు. కీ రేట్స్ అంటే ఏంటి, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఇలాంటివి అనమాట. రివర్స్ రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు, ఇలాంటి వాటిని కీ రేట్స్ అంట. ఇవి పాయింట్, ఇవి అర్థం అవ్వాలి. ఇంకా ఎక్స్ప్లెనేటరీ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, వీటితో పాటు ఇంకో కొన్ని ఎక్స్ప్లెనేటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎలాంటివి, ఎక్స్పెండిచర్ బడ్జెట్.
ఎక్స్పెండిచర్ బడ్జెట్ ని ఓట్ ఆన్ అకౌంట్ అని కూడా అంటుంటాం మనం. ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఓన్లీ ఖర్చు గురించి మాత్రమే మాట్లాడతారు అన్నమాట, ఇన్కమ్ గురించి నోటిఫై చేయరు. తర్వాత రిసీట్ బడ్జెట్ అంటే ఇన్కమ్ గురించి మాట్లాడే బడ్జెట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫైనాన్స్ మినిస్టర్. తర్వాత ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ ఇస్తారు, ఎక్స్పెండిచర్ అట్ ఎ గ్లాన్స్, కీ ఫీచర్స్ ఆఫ్ ద బడ్జెట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్ అనౌన్స్మెంట్స్ 23-24, ఇలా వీటన్నిటిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత కనుక మనం చూస్తే కొన్ని బేసిక్ కొంత హిస్టరీ చూద్దాం, చాలా తక్కువ హిస్టరీ చూద్దాం, ఎందుకంటే మనకి కావాల్సిన పాయింట్స్ మటుకు ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయి. మనము డీప్ గా హిస్టరీ డిస్కస్ చేయాల్సిన నెసిటీ లేదనమాట. ఇది మనకి లాంగ్ బ్యాక్ నుంచి బడ్జెట్ అనే కాన్సెప్ట్, బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 7th April 1860 అనమాట, 2 years ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు బ్రిటిష్ క్రౌన్. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ కి చేతిలోకి వచ్చిన తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి రాగానే వీళ్ళు అప్పుడు బడ్జెట్ అనౌన్స్ చేశారనమాట. 7th April 1860, 1860లో. సో ద ఫస్ట్ ఫినాన్స్ మెంబర్ హూ ప్రెజెంటెడ్ ద బడ్జెట్ వాజ్ జేమ్స్ విల్సన్ అనమాట, ఫస్ట్ పర్సన్. తర్వాత లియాక్వంత్ అలీ ఖాన్ ఇంటరమ్ గవర్నమెంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు 1947-48లో అనమాట, 47-48లో. ఓకేనా. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి షణ్ముగం శెట్టి ఈయన ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ అనమాట. ఈయన మనకి బడ్జెట్ ని 26 నవంబర్ 1947లో ప్రవేశపెట్టడం జరిగింది. సిన్స్ దెన్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ హ్యాస్ ఎవాల్వ్డ్ అండ్ ఎమర్జ్డ్ యాజ్ అ క్రూషియల్ టూల్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, రిఫ్లెక్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ ప్రాసెస్. సో అప్పటి నుంచి బడ్జెట్ ఒక ఇంపార్టెన్స్ ఉండడం, దాన్ని రకరకాల మార్పులు చేర్పులు దానిలో తీసుకురావడం, ఇలాంటి కాంటెక్స్ట్లు అన్ని జరిగాయని చెప్పుకోవాలి. తర్వాత చూస్తే ఇందాక మనం అనుకున్నాం రెవెన్యూ డెఫిసిట్ అని, డెఫిసిట్స్ ఇవి అంటాం. డెఫిసిట్స్ ఇవి తెలిసి ఉండాలి, డెఫిసిట్ అంటే ఇందాక నేను చెప్పినట్టు లోటు అనమాట. రెవెన్యూ డెఫిసిట్ అన్నాం అనుకోండి, రెవెన్యూ లోటు అంటారు దీన్ని, రెవెన్యూ లోటు అంటాం. రెవెన్యూ డెఫిసిట్, బడ్జెటరీ డెఫిసిట్ సేమ్, బడ్జెట్ లోటు అంటాం. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్, కోసలోటు అంటాం. ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అంటాం, అని పిలుస్తాం. సో ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ని కనుక మనం చూసామనుకోండి, రెవెన్యూ డెఫిసిట్ ఆర్డి అంటున్నారు. బైలింగల్ డిస్కస్ చేస్తున్నాను, ఇది మనకి తెలుగుది కాదు అనకండి, ఎందుకంటే ఆ పదాలు వాటిని నేను తెలుగులో కూడా డిస్కస్ చేస్తున్నాను, బైలింగలే వెళ్తున్నాం మనం. సో రెవెన్యూ డెఫిసిట్ అన్నాం అనుకోండి, ఎప్పుడైనా డెఫిసిట్ అనే మాట వచ్చినప్పుడు ఏంటి అని అంటే కాంటెక్స్ట్, డెఫిసిట్ ఉన్నప్పుడు డెఫిసిట్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా సరే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. ఇన్కమ్ తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉన్న ఏ కండిషన్ అయినా డెఫిసిట్ అనొచ్చు. ప్రాఫిట్ లాస్ కాదు, ప్రాఫిట్ లాస్ వేరు, ప్రాఫిట్ లాస్ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉండి ఇన్కమ్ కనుక తక్కువ ఉంటే ఆ కండిషన్ ని మనం ఏమంటామంటే డెఫిసిట్ అంటాం, డెఫిసిట్ అని పిలుస్తాం. అదే రెవెన్యూ డెఫిసిట్ అన్నాం అనుకోండి, రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ బడ్జెట్ లో రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఇప్పుడు మనం కనుక సింప్లిఫై చేస్తే దాన్ని, ఇప్పుడు నేను రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే దాన్ని డిస్కస్ చేయాలనుకోండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమేమి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతాయి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, స్కీమ్స్ కి పెట్టే ఖర్చు, సబ్సిడీస్ మీద పెట్టే ఖర్చు. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు కదా, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చే కదా. రెవెన్యూ ఖర్చు అనండి, రెవెన్యూ ఖర్చు ఏముంటుందనంటే సబ్సిడీలు, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే స్కీమ్స్, డిఫెన్స్ కి పెట్టే ఖర్చులు, మనం ఇచ్చే గ్రాంట్స్ గివెన్,
మనం ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి కదా, వేరే కంట్రీస్కి, మనకంటే చిన్న కంట్రీలకు మనం అప్పుడప్పుడు గ్రాంట్స్ ఇస్తుంటాం. మాల్దీవ్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఇలాంటి నేషన్స్కి మనం కొన్ని గ్రాంట్స్ ఇస్తూ ఉంటాం. అవన్నీ మనకి ఎక్స్పెండిచరే కదా. ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ ఇవి కొన్ని మేజర్ వన్స్ ఇవి. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవి కూడా కన్సిడరేషనే కదా. ఇవన్నీ ఏమవుతాయనంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతాయి. రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి? రెవెన్యూ ఇన్కమ్ అంటే నేను ఆల్రెడీ నోట్ చేశాను. రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, రెవెన్యూ ఇన్కమ్ 2 రకాలు ఉండొచ్చు. ట్యాక్స్డ్ ఇన్కమ్ ఉండొచ్చు, లేదా నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఉండొచ్చు. ట్యాక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఏమేమి ఉండొచ్చు? డైరెక్ట్ ట్యాక్స్ లేదా అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ అవ్వచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే అమౌంట్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, ఇలాంటివన్నీ డైరెక్ట్ ట్యాక్స్లో అవుతాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ జిఎస్టీ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఎక్సైజ్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవుతాయి. ఈ పాయింట్ కనుక తెలిసింది అని అంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్కి ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో అనౌన్స్ చేసే దానిలో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. స్కీమ్స్ కోసం, సబ్సిడీల కోసం, డిఫెన్స్ కోసం వీటికి పెట్టే ఖర్చు గవర్నమెంట్కి వీటి నుంచి వచ్చే ఆదాయాల కంటే ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అన్నాం అనుకోండి. నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అంటే అదర్ దాన్ ట్యాక్సెస్ కాకుండా గవర్నమెంట్కి ఇతరత్ర వచ్చే ఆదాయాలు అనమాట. గవర్నమెంట్ వేసిన ఫైన్స్ వల్ల వచ్చేవి, ఎవరన్నా మనకి గ్రాంట్స్ ఇస్తే వచ్చేవి, గ్రాంట్స్ గివెన్ టు అస్ అనమాట. ఇలాంటివన్నీ గవర్నమెంట్కి ఏమవుతాయంటే నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అవుతాయి. రైల్వేస్ అలాంటివి కానీ, రైల్వేస్ నుంచి వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్డ్ ఇన్కమ్. ఓకేనా, అంటే అదర్ దాన్ ట్యాక్సెస్. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ యాజ్ ఎ హోల్ ఈ పాయింట్ అర్థమైంది అని అంటే మనకి బడ్జెట్ కేక్ వాక్ ఈజీగా అర్థమైపోతుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం. డెఫిసిట్ అంటే మైనస్, నెగిటివ్ కదా. దీనికి ఆపోజిట్ ఏంటి అని అంటే, దీనికి ఆపోజిట్ చెప్పుకోవాలి అంటే, మరి ఒకవేళ ఇన్కమ్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, రెవెన్యూ అంటే ఇన్కమ్ ఎక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండి ఇన్కమ్ ఎక్కువగా ఉంటే మనం ఏమంటాము అని అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి ఇన్కమ్ తక్కువగా ఉంటే దాన్ని డెఫిసిట్ అంటాం. ఎక్స్పెండిచర్ అదే తక్కువగా ఉండి ఇన్కమ్ కనుక ఎక్కువగా ఉంది అనుకోండి, దాన్ని రెవెన్యూ సర్ప్లస్ అనాలి. సర్ప్లస్, తెలుగులో సమృద్ధి అంటారు. ఇది లోటు. కానీ మనది కండిషన్ కాదు కదా, మనది కాంటెక్స్ట్ కదా, కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ రెవెన్యూ ఇన్కమ్ అంటాం. దిస్ వన్. ఇప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటి? డెఫిసిట్ అనేసాం కాబట్టి ఇప్పుడు ఎక్స్పెండిచర్ లోంచి ఇన్కమ్ తీసేస్తాం. ఎందుకు? లేకపోతే మైనస్ లో వస్తుంది కదా. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు మైనస్ లో వస్తుంది కాబట్టి డెఫిసిట్ వాడాం కాబట్టి ఇంకా మైనస్ పెట్టక్కర్లేదు. అదే మనం బడ్జెటరీ డెఫిసిట్ అన్నాం అనుకోండి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఓన్లీ రెవెన్యూ పార్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనమాట. బడ్జెటరీ డెఫిసిట్ అంటే కాంటెక్స్ట్ మారుతుంది. బడ్జెటరీ డెఫిసిట్ అంటే చూడండి, బడ్జెట్ అన్నప్పుడు మనం ఏమంటున్నాం? ఇది రెవెన్యూ పార్ట్ అంటున్నాం, ఇది క్యాపిటల్ పార్ట్ అంటున్నాం కదా, ఈ రెవెన్యూలో మళ్ళీ ఏంటి? రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నాం కదా. క్యాపిటల్లో ఏమంటున్నాం? క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాం కదా. ఈ రెవెన్యూ పార్ట్ అంటే ఓన్లీ ఇదే అవుతుంది. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అన్నాం అనుకోండి, ఓన్లీ ఈ పార్టే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాం అనుకోండి, క్యాపిటల్ బడ్జెట్ అన్నాం అనుకోండి, ఈ పార్ట్ మాత్రమే ఉంటుంది. కానీ బడ్జెటరీ డెఫిసిట్ అన్నాడు అనుకోండి, అన్నప్పుడు ఏంటంటే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ రెండు కలుస్తాయి. అందుకని ఆ పాయింట్ చూసుకోవాలన్నమాట, కొంచెం జాగ్రత్తగా చూడాలి. బడ్జెటరీ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ రెండు ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్. అంటే టోటల్ రిసీట్స్ అంటే ఏమవుతుంది? రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్. ఇది మనకి బడ్జెటరీ డెఫిసిట్ అంటాం. దీనికంటే కూడా డేంజర్ ఏది అని అంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది డేంజర్. అదే చెప్పుకున్నాం మనం. ఫిస్కల్ డెఫిసిట్
ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం కదా. బడ్జెట్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ మీద ఫినాన్స్ మినిస్టర్ ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ఇట్స్ మోస్ట్ డేంజరస్. కంట్రీ యొక్క పరిస్థితిని మార్చేస్తుంది అనమాట. అప్పుల్లోకి తీసుకుంటుంది, అప్పులు ఎక్కువ చేసేసేసి మనము హోల్డ్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాడ్ లాంటివి తగ్గడం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లాంటివి బాగా పెరగడం లాంటివి జరుగుతుంటాయి అనమాట. తగ్గడం కాదు, పెరగడం లాంటివి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే క్లియర్గా చెప్పాలి అని అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ రికవరీ ఆఫ్ లోన్స్ ప్లస్ రిసీట్స్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అంట. దీన్ని మనం ఏమంటాము అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంట. టోటల్ ఎక్స్పెండిచర్ లో నుంచి, ఇక్కడ కూడా బడ్జెటరీ డెఫిసిట్ లో కూడా టోటల్ ఎక్స్పెండిచర్ లో నుంచే టోటల్ రిసీట్స్ తీసేస్తాం. ఇక్కడ రిసీట్సే కాదు, ఈ రెవెన్యూ రిసీట్స్ తో పాటు రికవరీ ఆఫ్ లోన్లు ఎంత రికవర్ అయ్యాయి దాన్ని, తర్వాత రీసేల్ ఆఫ్ రిసీట్స్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ద అసెట్స్ బై ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, వీటిని హోల్డ్ చేస్తారు. అందుకని ఇక్కడ ఎక్కువ కాంటెక్స్ట్ ఉంటుంది అనమాట. చాలా చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. సింపుల్ గా కనుక మనం చెప్పుకోవాలి అంటే ఫిస్కల్ డెఫిసిట్ చెప్పుకోవాలి అంటే బడ్జెట్ డెఫిసిట్ లో నుంచి ఇది బడ్జెట్ డెఫిసిట్ కదా, దీనిలో నుంచి లోన్స్ తీసేస్తారు అంటే డేంజర్ జోన్, మహా డేంజర్ జోన్. దానిలోంచి లోన్స్ తీసేసి హోల్డ్ చేస్తారనమాట. కాబట్టి ఇదేంటి అంటే కంపారిటివ్ గా బడ్జెట్ కి లోన్స్ ని యాడ్ చేస్తారు, తీసేయడం కాదు యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది పెరుగుతుంది, పెద్ద అమౌంట్ ఉంటుంది. అందుకని బడ్జెట్ డెఫిసిట్ కంటే కూడా ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు డేంజర్ అంటే ఇది ఎడిషన్ అనమాట. ఇంకా బడ్జెట్ డెఫిసిట్ ఇంకా యాడ్ చేస్తుంది, బడ్జెట్ డెఫిసిట్ కి ఇంకా యాడ్ చేస్తున్నాం అంటే దీనికంటే ఎక్కువ ఉంటుంది కదా. దట్ ఇస్ అ పాయింట్. లాస్ట్ వన్ ఇంత కూడా మీరు అక్కర్లేదు అంటే గ్రూప్ 1 స్టాండర్డ్ లో కూడా మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వెళ్తున్నాను అంతే. ప్రైమరీ డెఫిసిట్ ఉంటుంది. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్ లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తారు. ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తున్నాం కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ ఇప్పుడు సింపుల్ పాయింట్ చూడండి. బడ్జెటరీ డెఫిసిట్ ఒక 100 రూపీస్ అనుకోండి. మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఎలా వస్తుంది? ఫిస్కల్ డెఫిసిట్ ఇందాక చూసాం కదా. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? బడ్జెట్ డెఫిసిట్ కి కొంత బారోయింగ్స్ కానీ లోన్స్ కానీ యాడ్ చేస్తాం. బడ్జెట్ డెఫిసిట్ 100 రూపీస్, బారోయింగ్స్ ఒక 100 రూపీస్ అనుకోండి. ఫిస్కల్ డెఫిసిట్ 200 రూపీస్ అయింది. ప్రైమరీ డెఫిసిట్ అనుకోండి, ఈ 200 రూపీస్ లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఒక 100 రూపాయలు పే చేసాం అనుకోండి, ఒక 50 రూపాయలు పే చేసాం అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? 150 అవుతుంది. అన్నప్పుడు చూడండి, అంటే మీకు ఈ నెంబర్లు ఎందుకు ఇచ్చాను అంటే కంపారిజన్ కోసం, ఏది డేంజర్ అని చెప్పడం కోసం. బడ్జెట్ డెఫిసిట్ 100 రూపీస్ కనిపిస్తోంది, ఫిస్కల్ డెఫిసిట్ 200, ప్రైమరీ డెఫిసిట్ 150 కనిపిస్తోంది. ఎందుకు ఇక్కడ అంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ లోంచి ఇంకా వాల్యూని తీసేస్తున్నాం ఇక్కడ. కానీ ఫిస్కల్ డెఫిసిట్ లో ఏం చేస్తున్నాం అంటే బడ్జెట్ డెఫిసిట్ కి సమ్ చేస్తున్నాం, ఎడిషన్ ఇస్తున్నాం. దట్స్ ద రీజన్. సో మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది అన్నిటికంటే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఫిస్కల్ డెఫిసిట్ అన్నిటికంటే ఎక్కువ అమౌంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. దట్స్ అ కాంటెక్స్ట్. ఇవి అర్థమయ్యాయి అంటే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ అండర్స్టాండ్ బడ్జెట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. సో అప్రోప్రియేషన్ బిల్ అంటే ఇందాక మనం అనుకున్నాము. దీని ఒకసారి ఇంకొంచెం ఎగ్జామ్ లో చాలాసార్లు అడిగాడు కాబట్టి దీన్ని ఒకసారి హైలైట్ చేద్దాం. అప్రోప్రియేషన్ బిల్ అంటే ఏంటో చూద్దాం. అప్రోప్రియేషన్ బిల్ ఇస్ బిల్ విచ్ గివ్స్ పవర్ టు ద గవర్నమెంట్ టు విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్. అదే చెప్పాను నేను పాయింట్. ఏమని అని అంటే విచ్ గివ్స్ పవర్ టు ద గవర్నమెంట్ కి పవర్ని ఇస్తుంది అనమాట. ఎందుకు పవరు? మనం కన్సాలిడేటెడ్ ఫండ్ చెప్పుకున్నాం చూడండి. కన్సాలిడేటెడ్ ఫండ్ అని చెప్పుకున్నాం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఇస్ అ ఫండ్ వేర్ ద టోటల్ అమౌంట్స్ ఆర్ టోటల్ ఇన్కమ్ అటైన్డ్ బై ద గవర్నమెంట్, అక్యూములేటెడ్ బై ద గవర్నమెంట్ ఇస్ స్టోర్డ్ అనమాట. మొత్తం గవర్నమెంట్ కి వచ్చిన ఆదాయాన్ని అంతా, మొత్తం వచ్చిన అమౌంట్స్ అంతా ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ లో స్టోర్ చేస్తుంది అనమాట. సో దేనికోసం? మీటింగ్ ద ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ లో ఏవేవైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో, ఫైనాన్షియల్ ఇయర్ లో ఉండే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చును తట్టుకోవడానికి ఏం చేస్తుందంటే ఇలా కన్సాలిడేటెడ్ ఫండ్ లో మెయింటైన్ చేసిన అమౌంట్స్ ని తీసుకునే పవర్ ఇచ్చే దాన్ని ఏమంటామంటే అప్రోప్రియేషన్ బిల్. పవర్ ఇవ్వాలి, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పేదే అప్రోప్రియేషన్ బిల్, విచ్ రిఫర్స్ ఆర్టికల్ 114.
నెక్స్ట్ మనం చూస్తే ఇంటర్మ్ బడ్జెట్. ఈ ఇంటర్మ్ బడ్జెట్ అని వింటున్నాం కదా, అసలు ఏంటి ఇంటర్మ్ బడ్జెట్ అంటే చూద్దాం. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ వన్. సిన్స్ 2024 is an election year, instead of the normal budget, the interim budget will be presented this year. ఇది నార్మల్ ఇయర్ కాదు కదా, జనరల్గా బడ్జెట్ ఇయర్ ఏదైనా బడ్జెట్ ఇయర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఇలాంటి ఇంటర్మ్ బడ్జెట్ లాంటి వాటిని అనౌన్స్ చేసుకుంటారు బడ్జెట్ అలొకేట్ చేయాల్సి వచ్చినప్పుడు. అంటే ఏంటి ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఏంటి అని అంటే మనకి షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ ప్లాన్ అన్నమాట. ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ ప్లాన్. ఒక సర్టెన్ స్మాల్ పీరియడ్కి మనం ఎలా ఫినాన్స్ని ప్లాన్ చేస్తామని చెప్పేదే మనకి ఇంటర్మ్ బడ్జెట్. దట్ కవర్స్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అంటిల్ ద ఎలక్షన్స్. ఎలక్షన్స్ అయిపోయేదాకా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందనేది మాత్రమే అనౌన్స్ చేస్తారు. అనౌన్సెస్ ఓన్లీ గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ అంటిల్ ఎలక్షన్స్ దాకా మాత్రమే ఎంత వీళ్ళకి ఖర్చు ఉంది అనే దాన్ని అనౌన్స్ చేస్తారు. అంటే అన్లైక్ అ నార్మల్ బడ్జెట్ విచ్ కవర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫినాన్స్. అంతే కదా, గవర్నమెంట్ ఫినాన్సెస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఎవ్రీ ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్పాలి, ఏమేమి ఉంటాయి దానిలో, రెవెన్యూస్ ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఎలకేషన్స్ ఉంటాయి, పాలసీ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ అనమాట. ఇంటర్మ్ బడ్జెట్ ఓన్లీ అవుట్లైన్స్ ద గవర్నమెంట్స్ anticipated revenues and expenses until the new government is formed. జనరల్గా అందుకని ఏం చేస్తారు, ఎలక్షన్ టైంలో నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు కాబట్టి వీళ్ళే రావచ్చు లేదా కొత్త పార్టీ రావచ్చు కాబట్టి అందుకని ఏం చెప్తారు అంటే బడ్జెట్ ఎలక్షన్ టైంలో ఏం చేస్తారు అంటే ఇంటర్మ్ బడ్జెట్ని అనౌన్స్ చేస్తారు. అదేంటి, ఇట్స్ ద అవుట్లైన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ యాజ్ యాంటిసిపేటెడ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్. గవర్నమెంట్ ఏవేవైతే ఎంతవరకు ఇన్కమ్ రాగలుగుతుంది, ఇంత ఇన్కమ్ రావడానికి స్కోప్ ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఛాన్స్ అని ఒక రఫ్ ఎస్టిమేషన్ అనమాట. సో దాన్ని ఏమంటారు అని అంటే మనం we call it as interim budget. As part of the interim budget, a parliament passes a vote on account. ఇది పాయింట్. చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటి అంటే ఇంటర్మ్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి అని అంటారు. అంటే ఇంటర్మ్ బడ్జెట్ అనేది ఒక ప్రొవిజన్ అనమాట, ఒక ఫెసిలిటీ అనమాట. బడ్జెట్ టైంలో మొత్తం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అంతా క్యాలిక్యులేట్ అంతా లెక్క ఎస్టిమేట్ చేశారనుకోండి, నెక్స్ట్ వచ్చే వేరే గవర్నమెంట్ వచ్చింది అంటే వాళ్ళ ఒపీనియన్ వేరుగా ఉన్నప్పుడు మళ్ళీ మార్చుకోవాలి కదా. అందుకని అలాంటి ఇబ్బందులు లేకుండా ఏం చేస్తారంటే బడ్జెట్ ఇయర్లో జనరల్గా వాళ్ళు ఇంటర్మ్ బడ్జెట్కి వెళ్తారు. ఇంటర్మ్ బడ్జెట్ వెళ్ళడము అని అంటే ఏంటి అంటే షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ ప్లాన్కి వెళ్తారు. అంటే గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఎలక్షన్స్ దాకా ఎంత ఉంటాయి అనే దాన్ని లెక్క వేస్తారు. అదే అలా వేయడానికి పార్లమెంట్లో అంటే ఇదే ఇంటర్మ్ బడ్జెట్ని పార్లమెంట్లో పాస్ చేస్తారనుకోండి, పార్లమెంట్ అనుకోండి, దాన్ని ఏమంటారంటే పాసెస్ ఓట్ ఆన్ అకౌంట్. దాన్ని పాస్ చేసుకోవడానికి ఓట్ ఆన్ అకౌంట్ని పాస్ చేస్తారనమాట. దీనికి ఆమోదమా లేదా అని ఓట్ ఆన్ అకౌంట్ని పాస్ చేసుకుంటారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఆర్టికల్ 116 ప్రకారం మనకి ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటంటే నేను కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కొంత అడ్వాన్స్ అమౌంట్స్ నేను తీసుకొని ఇక్కడ పే చేసేసుకుంటాను, నాకు ఇమీడియట్ ఎక్స్పెండిచర్ కోసం కావాలి కాబట్టి నేను కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఈ అమౌంట్ తీసుకుంటాను అని చెప్పడానికి ఓట్ ఆన్ అకౌంట్ని యూజ్ చేస్తారు. అది ఆర్టికల్ 116 అనమాట. తర్వాత చూస్తే మనం పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయని చెప్పుకున్నాం కదా. పార్ట్ ఏలో వచ్చేటప్పటికి యాజ్ వి డిస్కస్డ్ పార్ట్ ఏలో ఏముంటాయని చెప్పుకున్నామంటే మ్యాక్రో ఎకనామిక్ సినారియోస్ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు 2024-25 బడ్జెట్ కనుక మనం చూసామనుకోండి, దీని మెయిన్ మోటో ఏంటి అని అంటే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విజన్ ఆఫ్ బడ్జెట్ కనుక చూసామనుకోండి, వికసిత్ భారత్ బై 2047, 2047 నాటికి వికసించే ఆర్థికపరమైన అంశాల గురించి మాట్లాడుతూ ఈ వర్డ్ని వాడడం జరిగింది అనమాట. భారత్ బై 2047 విజన్ ఆఫ్ బడ్జెట్ అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే 2047 నాటికి 100 సంవత్సరాలు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి అవుతుంది అనమాట. ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది. కాబట్టి మన టార్గెట్స్ ఏంటి,
మన విజన్ ఏంటి ఈ రాబోయే 13-14 ఏళ్లలో ఏదైతే ఉందో దీనిలో మనం ఏం చేయబోతున్నాం, వేటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే 100th ఇయర్ కదా, ఇండిపెండెన్స్ వచ్చి 100వ సంవత్సరం కదా, అప్పటికి మనం మన అచీవ్మెంట్స్ స్ట్రాంగ్గా ఉండాలనేది పాయింట్. సో డెవలప్మెంట్ మంత్ర ఆఫ్ బడ్జెట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ మంత్రం ఏంటి అని అంటే సబ్కా సాత్ అంటే అందరితోటి, సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా వికాస్ తర్వాత సబ్కా విశ్వాస్, సబ్కా విశ్వాస్. చూడండి ఇక్కడ పదాలు చూడండి, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఇది అనమాట. ఇవి డెవలప్మెంట్ 2047 టార్గెట్. 2047 నాటికి మనకి 100 ఇయర్స్ నిండుతుంది కాబట్టి 100 ఇయర్స్ స్పెషల్గా చేసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టి ఆ రాబోయే 100 ఇయర్స్ మీద మనం కొన్ని అచీవ్మెంట్స్ ఉండాలి అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా పార్ట్ ఏలోది అనమాట, పార్ట్ ఏలోది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫిలాసఫీ ఏంటి దీనికి సంబంధించినది అంటే టు కవర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది ఇంక్లూజివ్లీ, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్లీ అంటున్నాడు. అన్ని అంటే సోషల్ ఇంక్లూజివిటీ రావాలి, జియోగ్రఫికల్, ఎకనామికల్, ఇలా ఇంక్లూజన్ రావాలి, అంతా కంబైన్ అయిపోయి సోషల్ సామాజిక పరమైన ఇంక్లూజన్ ఉండాలి, జియోగ్రఫికల్ ఉండాలి, ఎకనామికల్గా కూడా కలిసిమెలిసి ఉంటూ ఆదాయ సంపాదనని కొనసాగించాలనేది కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ కనుక మనం చూస్తే సోషల్ ఇంక్లూజివిటీ త్రూ కవరేజ్ ఆఫ్ ఆల్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ. అదే జియోగ్రఫికల్ ఇంక్లూజివిటీ అంటే త్రూ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆల్ రీజియన్స్ ఆఫ్ ది కంట్రీ, మొత్తం కంట్రీ యొక్క అన్ని రీజియన్స్ అనమాట. ఇది పాయింట్. సో సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ 2047 అనమాట. దట్ ఇస్ అ పాయింట్. మరి ఇక్కడ వీళ్ళు ఈ బడ్జెట్లో 4 ఫోకస్ ఏరియాస్ని అనౌన్స్ చేశారు. 2024-25 బడ్జెట్లో దే అనౌన్స్డ్ 4 ఫోకస్ ఏరియాస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అంటే గరీబ్, పేదరికం అనమాట. తర్వాత ది నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మహిళాయాన్, మహిళలు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటి అంటే యువయాన్ ఆర్ యువ అంటే తెలుసు కదా, యూత్ కదా, యూత్. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే అన్నదాత. ఇదనమాట. ఈ 4 ఏంటి అని అంటే ఈ 4 ఫోకస్డ్ ఏరియాస్ అనమాట. గరీబ్, మహిళాయాన్, యువ అండ్ అన్నదాత.